ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ విజయనగరం పట్టణానికి భోగాపురం విమానాశ్రయానికి నీరందించే తారకరామ తీర్థ సాగర ప్రాజెక్టు పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నాడు ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు ఉత్తరాంధ్రకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను విధ్వంసం చేశారని అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టులలో ఒక్క పనిని కూడా చేపట్టలేదని, జైకా నిధులను కూడా దారి మళ్లించి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈ ప్రాంత ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. అలాగే 2025లోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. విజయనగరానికి డ్రింకింగ్ వాటర్ ఇమీడియట్లీ పర్పస్ సాల్వ్ అవుతుంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతుందో దానికి కూడా ఈ యొక్క తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు అవసరం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రయారిటీ ఇచ్చుకుని బేస్లో ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే వట్టిగడ్డ ఇది కూడా మరి ఏదైతే మోడర్నైజేషన్ వర్క్స్లో జైకా ఫండ్స్ ఇదేమీ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జైకా నుంచి వచ్చేటువంటి ఫండ్స్ మరి ఈ యొక్క వట్టిగడ్డ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే 16,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది. మరి ఇటువంటి వట్టిగడ్డ కూడా జైకా నుంచి ఫండ్స్ ఉండి కూడా 44 కోట్లు ఎందుకు పూర్తి చేయలేదని ఇప్పుడు రివ్యూ చేస్తూ ఉంటే, ఆ జైకా నుంచి వచ్చినటువంటి ఫండ్స్ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఎంత అన్యాయమో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా డబ్బులు ఇవ్వడం మాట అటుంచి జైకా నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా దారి మళ్లించింది అని అంటే, రైతులకు వచ్చేటువంటి డబ్బులు, ప్రజలకి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు అని అంటే, ఈ యొక్క ఉత్తరాంధ్ర పట్ల, ఈ రైతాంగం పట్ల ఎంత కక్షపూరితంగా ఉన్నాడో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దీన్ని కూడా మరి ఏదైతే పూర్తి చేయాలని అంటే గత దారి మళ్లించినటువంటి డబ్బులు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్ని జైకా, మరి వీటిని కూడా సమస్యని పరిష్కరించి దీన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ఏదైతే జంజావతి రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది కూడా కొద్దిగా ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంది ఒరిస్సా స్టేట్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని మనం నిర్మాణం చేసుకుంటే ఆ ముంపు గురయ్యేటువంటి ప్రాంతం ఒరిస్సాలో ఉంది కాబట్టి కొంత స్టేట్ నుంచి ఏదైతే ప్రాబ్లం వస్తుంది దానివల్ల ఏదో తాత్కాలికంగా వీళ్ళు ఒక రబ్బర్ డ్యామ్గా చేసి పాక్షికమైనటువంటి ప్రయోజనాలు మాత్రమే ప్రస్తుతానికి దీని ద్వారా అందుతున్నాయి. చేత భవిష్యత్తులో దీన్ని కూడా ఇంటర్ స్టేట్ ఇష్యూస్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఏవైతే ముంపు ప్రాంతం ఏదైతే ఒరిస్సాలో ఉందో దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేసుకుని అదొక ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఏదైతే బడ్డు వలస ఇది కూడా ఒక 80% వరకు పూర్తయింది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇట్లా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే వాటన్నింటినీ కూడా మేము రివ్యూ చేసాం. వీటితో పాటుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే వస్తుందో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని కూడా ఈ సంవత్సరంలోనే 2025 జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అంటే పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తయినా ఈ లోపుగానే అక్కడ పుష్కరపట్నం అదేవిధంగా ఏదైతే పురుషోత్తంపట్నం అదేవిధంగా పుష్కర 2 లిఫ్ట్ల నుంచి కూడా ఆ యొక్క లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా 2025 జూన్కే ఉత్తరాంధ్రకు నీరు తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి అనుగుణంగా లక్ష్యంగా ఆ పనులు కూడా పూర్తి చేసి